భవన్లో కార్యకర్తలతో 4 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. పార్టీకి ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలు అనే తేడా లేకుండా అందరి అర్జీలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 208 అర్జీలు వచ్చాయని, కొన్ని సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది వచ్చారు. సార్ మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి అంటే, ఇబ్బందులు అంటే కొద్దిగా మాకు అప్లికేషన్ పెండింగ్ ఉంది, ఇది హెల్ప్ చేయండి సార్ అంటే తప్పకుండా చేద్దాం అనుకున్నాం. కన్సర్న్ అధికారులతో కూడా మాట్లాడినాం, రాసుకున్నాము. మేము కూడా ఒక డాటా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. రేపు భవిష్యత్తులో కూడా నెమ్మది ఓవర్ నైట్ అన్ని వండర్స్ కావు. ఈ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడుతుంది? మీరు పార్టీ యాంగిల్లో చూస్తే ఉపయోగపడుతుంది, ప్రజల యాంగిల్లో చూసినా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ రెండు యాంగిల్లో కూడా అల్టిమేట్లీ కామన్ మ్యాన్. సో రాజకీయంగా ముద్ర ఉండొచ్చు కాంగ్రెస్ అని చెప్పి ఒక వ్యక్తికి, కానీ జనరల్గా కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా ఆ దిశగా మా ప్రయత్నం ఉండాలి. సరే కార్యకర్తలు ఇప్పుడు చూడు, కార్యకర్తలు కూడా ఒకలాంటి ఇక మనోధైర్యము ఆత్మవిశ్వాసం పెరగాలనేది కూడా ఒక ఆలోచన కదా సార్. మీ దరఖాస్తులు, మీ ఆశలు, మీ ఏది ఉన్నో మీరు దరఖాస్తులు ఇచ్చుకోండి. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అందరం ఉన్నాము. కానీ దాంతో సహా అంటే ప్రజల సమస్యలు కూడా వినే బాధ్యత మా పైన ఉంది కనుక మేము కూడా మా డ్యూటీ చేస్తాం. మేము రిసీట్ అనే మాట కాకుండా మోస్ట్లీ డిపార్ట్మెంట్స్కి ఎండార్జ్ చేయాలి. ఒకటి వీలైనంటే ఫోన్లు మాట్లాడాలి. ఈ ఇష్యూ మీద ఇక్కడికి వచ్చిర్రు, ఈ ఇష్యూ ఉన్నది కలెక్టర్కే కానీ సెక్రటరీకే కానీ లేదా పోలీస్ యంత్రాంగైనా కానీ ఈ రకంగా ఇష్యూ ఉన్నది, మీరు అటెండ్ చేయండి, రీఅడ్రస్ చేయండి, తర్వాత ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి స్ట్రైట్ అవే మేము